సాధించారు? మీరు బహుశా కొంతమంది 50 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంటారు చర్చికి. ఏం సాధించారు? ప్రశ్నే కదా, ఆత్మకి వేసుకోవాల్సిన ప్రశ్న, ఆత్మ పరీక్ష చేసుకునే ప్రశ్న. మీరు ఇంకా పోయే కాలం వచ్చిందనుకోండి, క్షమించండి, మహాశుక్రవారం రోజున ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన కళ్ళల్లోకి చూసి నువ్వు చెప్పిన పని పూర్తి చేశాను అని ఆ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ తోటి ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఆయన కళ్ళల్లోకి చూసి చెప్పగలరా? ఈ భూమి మీద ఎందుకు పెట్టావో ఆ పని పూర్తి చేసేసాను, సమాప్తమైంది. ఆ ఒక్క మాటలో ఎంత సెన్స్ ఆఫ్ పర్పస్, ఎంత సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్. యేసు ప్రభు వారి మాటని మనం చూస్తే ఒక లోతైన థియలాజికల్ ఇష్యూ ఏంటంటే, ఆయన సిలువ మీద చేసిన మహాకార్యం, ఇట్ ఈస్ ఎ ఫినిష్డ్ వర్క్. అది పరిపూర్ణమైన బలియాగం. అంటే ఇంకా ఆ బలియాగానికి నువ్వు బాప్తిస్మాన్ని కానీ, సున్నతిని కానీ, మరొక దాన్ని కానీ కలపలేవు. దాని విలువను తగ్గించలేవు, పెంచలేవు. ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి, మానవాళి పాపం కడుగబడ్డానికి, పాపి అయిన మనిషి పునీతుడుగా మారడానికి పరిపూర్ణమైన పని ఆయన సిలువలో చేసేసాడు. దట్స్ ఆల్. చాలాసార్లు మీరు బయట చూస్తూ ఉంటారు, పాపం పోవాలంటే ఏదో ఒక మూట సమర్పించుకోవాలి. అక్కడి నుంచే కదా మార్టిన్ లూథర్ బయటికి తీసుకొచ్చాడు మనల్ని. మీకు బ్యాక్గ్రౌండ్ తెలిస్తే, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా దిద్దుబాటు తిన రోజు మీకు చెప్పాను, దిద్దుకున్నారో లేదో నాకు తెలీదు. మీకు మార్టిన్ లూథర్ తెలియదు అని చెప్పాను మీకు. ఈ మధ్యలో ఏమైనా ఆయన జీవిత చరిత్ర చదివారు లేదో నాకు అనుమానం. పాపాలలో పోవు. ఇది ఉచితంగా ఇచ్చేసాడు ఆయన. మీ పక్షాన ఆయన చేయాల్సిందంతా చేసి, మన పక్షాన ఆయన చేయాల్సింది